ఏది బయట ఏది బయట నాది 10 బయట నాది 10 బయట నాది 10 బయట నాది ఒక 5 బయట కాయండి రా. ఇది కాస్త కానీ పోలీసులు రాకుండా మమ్మల్ని కైరా. అలాగే వేరా ఏదో సరదాగా ఆడుకుంటున్నారు సార్. సరేనా పోలీస్ స్టేషన్కి. అమ్మా Take him. అమ్మా, రవిని విడిపించలేదని బాధపడుతున్నావు కదా. రవి నాకు అన్నయ్య లాంటి వాడమ్మా. అతన్ని బాగు చేసే బాధ్యత నాది. రవి బాగుపడాలంటే చేసిన తప్పుకి శిక్ష అనుభవించే తీరాలి. ఇప్పుడమ్మా నువ్వు నాకు తల్లి అనిపించావు. కొడతారా సార్? కొట్టండి. కన్న తల్లి నాకు ద్రోహం చేసి మీ పోలీసులకు అప్పగిస్తే మీరు ఊరుకుంటారా సార్? కొట్టండి సార్, కొట్టండి. ఏ తల్లి నీకు ద్రోహం చేసిందని బాధపడుతున్నావో ఆ తల్లి ముఖం చూసి నేను కొట్టకుండా వదిలిపెడుతున్నా. రవి, నేనెవరో పోల్చుకున్నావా? చిన్నప్పుడు మీ ఇంటికి వచ్చేవాడిని. మీ అమ్మగారు నన్నెంతో ప్రేమతో చూసేవారు. నేనెంత బ్రతిమాలినా నువ్వు నాతో స్కూలుకు రాకుండా చీట్లపై ఆడుకునేవాడిని. జ్ఞాపకం ఉందా? నేను రవి ఒకప్పుడు మీ ఇంట్లో పని మనిషిగా ఉండేదే పార్వతమ్మ. ఆమె కొడుకుని గోపిని. ఇప్పటికైనా గుర్తొచ్చిందా? చూశావా, చెడు సావాసాలు చేసిన వేళ చెడిపోయావు. శ్రద్ధగా చదువుకోబట్టే నేను బాగుపడ్డాను. అదృష్టం కలిసి వస్తే అంతా బాగుపడతారు. అంతేగాని నీ తప్పును ఒప్పుకోవాలన్నమాట. నీ ప్రవర్తన నీ కుటుంబాన్ని ఏ స్థితికి దిగజార్చిందో ఒక్కసారి ఆలోచించు. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, తండ్రి పోయాడు. చావలేక బ్రతకలేక నీ తల్లి నీ కోసం క్షణక్షణం చస్తుంది. నువ్వు చేసిన నేరాలను నీ తల్లి క్షమించచ్చు, కానీ చట్టం క్షమించదు. బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్గా నీలాంటి చీడ పురుగుల్ని సమాజంలోంచి ఏరి పారేయడం నా డ్యూటీ. నీ వివరాలన్నీ నాకు తెలుసు కనుక నిన్ను అంత ఈజీగా నేను వదిలిపెట్టు. అడుగడుగునా నీడలా నిన్ను వెన్నాడుతూనే ఉంటాను. మళ్ళీ పాత దోవలో పడ్డావో నేనేం చేస్తానో నాకే తెలియదు. బాగా ఆలోచించుకుని బుద్ధిగా బ్రతకడం నేర్చుకో. ఎలా బ్రతకాలో తెలియకపోతే శిక్ష పూర్తయ్యాక నా దగ్గరికి రా. సరైన దారిని నేను చూపిస్తాను. అయ్యగారు ఉన్నారమ్మా? వచ్చే వేళయింది, లోపలికి రండి. రామ్మా, కూర్చోండి. పర్వాలేదమ్మా. అదిగో బాబు రానే వచ్చాడు. నమస్కారం. నమస్తే. ఏం గౌరీ, బాగున్నావా? బాగున్నానయ్యా. ఏమిటి పెళ్లికాడ వచ్చింది? అది చెప్పటానికే వచ్చానయ్యా. మా గౌరికి సంబంధం కుదిరింది. అయ్యగారి దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నారు. అలాగా? వచ్చే వారం ఈ పెళ్లి తమరు తప్పకుండా రావాలయ్యా. అలాగే అలాగే. వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. బాబు, కాఫీ తీసుకో. అమ్మగా నిన్న ఒక మాట అడగాలనుకుంటున్నాను. అడుగమ్మా. ఈ ఇంటికి ఒక ఇల్లాలు కావాలి. కోడల్ని ఎప్పుడు తీసుకుని వస్తావు బాబు? పెళ్లి చేస్తావా? నీ కూతురికి పెళ్లి? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నువ్వు మర్యాద గురించి మాట్లాడుతున్నావా? నీ బాగోతు ఎవరిదో అనుకుంటున్నావు? డబ్బు కోసం ఎన్ని నువ్వు తిరిగావో, ఎంతమందితో ఎన్ని రాత్రులు గడిపావో అంతా మాకు తెలుసు. ఏ బెదిరిస్తున్నావా? లేదు, నీ పాత బ్రతికేమిటో నీకు గుర్తు చేస్తున్నాను. ఎంత డబ్బు కావాలని ఇస్తారు మా అయ్య గారు. మూడో కంటికి తెలియకుండా ముచ్చట తీర్చుకు వెళ్తారు. ఏమంటావు? నువ్వెన్ని చెప్పినా సరే నేను ఒప్పుకోను. ముందుకి బయటకు వెళ్ళు. అంతేనా? అంతే, వెళ్ళు. వెళ్తాను, కానీ వెళ్లే ముందు ఒక్క మాట.
మేము చెప్పినట్లు వినకపోతే నువ్వెవరిదన్ను చూసుకొని మిడిసిపడుతున్నావో ఆ గోపినాథ్ రేపు ఈ పాటికి లోకంలో ఆగు! మీ అయ్యగారికి కావాల్సింది నేనేగా. ఈ రాత్రి వారి కోసం ఎదురు చూస్తుంటానని చెప్పు. వెళ్ళు. గీత, ఎంత పని చేశావమ్మా? నేనేం చేశానమ్మా? నువ్వేం చేసావో నీకు తెలీదా? తెలుసు, నాకంతా తెలుసు. నేనెవరేనో, సంఘంలో నాకున్న స్థానం ఏమిటో నాకిప్పుడే తెలిసిందమ్మా. గీత, తల్లి చేసిన తప్పులకు ఫలితం బిడ్డలు అనుభవించక తప్పదు. అమ్మా, ఏం నిజం నీకు తెలియకూడదని ఇన్నాళ్ళు నాలోనే గుట్టుగా దాచుకుని కుమిలిపోతున్నాను. అది ఈనాడు బట్ట బయలైపోయింది. కానీ నా పతనానికి కారణం ఏమిటో నువ్వు తప్పకుండా తెలుసుకోవాలమ్మా. వద్దమ్మా, నాకింకేమీ చెప్పొద్దు. చెప్పకపోతే నా గుండె పగిలిపోతుందమ్మా. నేను అందరిలాగే ఒక వ్యక్తికి మనసిచ్చాను, మనసారా ప్రేమించాను, మోసపోయాను. అందుకే దేవుళ్ళ అంటే నా అన్నయ్యకు మోహం చూపించలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాను. కానీ నా కడుపులో పెరిగే నిన్ను చంపుకునే సాహసం నాకు లేకపోయింది. అందుకే వెనుకంచ వేశాను. నీకోసమే బ్రతకాలనుకున్నాను, నీతిగానే బ్రతికాను. కానీ కాలం నాకెదురు తిరిగింది. నీడలేని నాకు ఆశ్రయం ఇచ్చిన ప్రతివాడు ఒక నాగుపావై నన్ను కాటేస్తూనే వచ్చాడు. అందుకే నా బ్రతుకులో నీ బ్రతుకు కాకూడదని, నా మీద పడిన మచ్చ నీ మీద పడకూడదని నిన్ను దూరంగా ఉంచి చదివించి పెద్ద చేశాను. నువ్వు మీ నాన్నగారి గురించి అడిగినప్పుడల్లా నేనేమి అబద్ధాలు చెప్పి నీ దృష్టి పోకుండా చేశాను. ఇది నిజం, నా మాట నమ్ము తల్లి. నేను నమ్మినా నమ్మకపోయినా సమాజంలో గౌరవంగా బ్రతికే ఒక వ్యక్తికి భార్యనయ్యే అర్హత నాకు లేదమ్మా. గీత, అవునమ్మా, నేను నీ బాటలోనే నడుస్తాను. గీత, తప్పదమ్మా. నీతిని కాపాడే ఉత్తముని నేను కాపాడుకోవాలి. అంటే నీ నిర్ణయం మార్చుకోవాలన్నమాట. మారదు, ముమ్మాటికి మారదు. అవునమ్మా, నేను నీ బాటలోనే నడుస్తాను. అవునమ్మా, నేను నీ బాటలోనే నడుస్తాను. నేను నీ బాటలోనే నడుస్తాను. ఈ నరకి ఆట కట్టే చావే వేరే, ఈ నరకి ఆట కట్టే చావే వేరే, ఈ నరకి ఆట కట్టే చావే వేరే.